మనసును మాకు దయచేయండి నా ప్రభావ. ప్రతిదీ నాదిని దయచేయని ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగే కూడా ఏడాది ఆత్మను దయచేయమని బోధిస్తుండగా నా ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాను నా ప్రభావ. మరి ముఖ్యంగా నా ప్రభావ చెప్పే ప్రతి ఒక్క మాట గ్రహించుకుని ప్రభు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన వాసనకి చేసుకోమని నజరేయుడైన దేవుని గల యేసు పరిశుద్ధనామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడి యొక్క సన్నిధి, ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధికి మనం వచ్చి ఆయన స్తుతించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు దేవుడిచ్చిన యొక్క గొప్ప సమయము అని. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధి అంటే మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం, కానీ దేవుడి యొక్క సన్నిధికి మనం ఆశ కలిగి ఉండాలి. ఆశతో, సంతోషముతో వచ్చేవారిగా, దేవుడి మాట వినేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధి అంటే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు సన్నిధే కదా అంటాం, అదే మన యొక్క పని అయితే మనం అలాగే వెళ్ళాం. దేవుడి సన్నిధి అంటే అంత నిర్లక్ష్యం ఉండదు. ఎందుకంటే దేవుడి సన్నిధి అంటే మనం ఏగేరిపడి రావాలి. దేవుడి యొక్క వాక్యం అంటే మనం హృదయంలో స్థానం ఇవ్వాలి. ఏదైనా ఒక ప్రార్థన అనేసరికి మనం ఎంత త్వరగా వెళ్ళాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. ఒక ఆశతో మనం రావాలి దేవుడి సన్నిధికి. అలా వచ్చినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం, తెలుసుకున్నాం. దైవ గ్రంథంలో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 84 దావీదు కీర్తనలు 84వ అధ్యాయం 2వ వచనం చూడండి. 84 2వ వచనం. యెహోవా మందిర ఆవరణలో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. చాలు, ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు ఆముతులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పొందనాలు నైనా. యోపాచ ద్వారా మీరు మేము పొందారు. అలాగే నైనా మంచి వాతావరణం చెందితే మీకు వందనాలు. అలాగే నేను వార్త భాగం వదిలిస్తున్నాను. నైనా బలహీనలను బలపరచు, ఈ శక్తి ద్వారా బలం ద్వారా నింపండి. నైనా ఎలాంటి ఈ యొక్క వార్తలు నా తండ్రి కావాలి బిడ్డలు దయచేయాలని చెప్పిన నా ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, మన యొక్క ఏమంటున్నాడు? యెహోవా మందిర ఆవరణలో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్ము చిల్లుచున్నది. జీవము గల దేవుని యొక్క దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయించు ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క వాక్యము అంటే మనకి ఎంతో ఆశ ఉండాలి. ఆశ ఒక ఆ యొక్క హృదయంలో మనకి ఏంటంటే, ఎందుకంటే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు. నీ ఆశ, నీ యొక్క కోరిక, మనం ఎన్ని చూడు, తల్లిదండ్రులు ఒక బిడ్డలు ఎంత కోరిక కలిగి ఉంటారు, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు, ఎంత నా యొక్క పిల్లవాడు ఎలా చదవాలి, జ్ఞానం కలగాలి, ఉద్యోగం చేయాలి అని ఒక ఏ విధంగా కోరికలు పెట్టుకున్నారు. మన తండ్రి కూడా ఎలా ఆశ, నేనంటే ఏ విధంగా వాళ్ళ యొక్క హృదయాలు ఉన్నాయి, ఏ విధంగా ఆశ కలిగి ఉన్నారు, ఏ విధంగా ఆనందంతో వస్తూ ఉన్నారు దేవుడి సన్నిధికి అనేది ఆయన చూస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ యొక్క పరిశీలించేటప్పుడు మనం ఎలా వస్తున్నాం దేవుడి సన్నిధికి? నేను ఇంట్రెస్ట్ వస్తున్నాను, ఆ దేవుడి యొక్క వాక్యం వినాలే. చూడు, మరి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పిల్లలు వినకపోతే ఏమంటాడు? కొడతాడు, బెత్తం ఆడతాడు. సరిగానండి, ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మీరు సరిగా రాయలేరు ఎగ్జామ్. అలాగే దేవుడి యొక్క వాక్యం కూడా మనం ఇంట్రెస్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నేను ఎందుకు ఈరోజు ఆదివారం, ఈరోజు ఒక కూడిక ఉంది, ఆ కూడికలో వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి? సిద్ధపడాలి. ఆ కూడికలో నేను ఏం చెప్పబోతూ ఉన్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏం నాకు
చేయబోతూ ఉన్నాడు, ఏ కార్యం చేస్తాడు అని ఒక ఆలోచన తపన అనేది మనకి ఉండాలి. ఆలోచన తపన అనేది ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క కోరిక, నీ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన నీ యొక్క ఆశ తీర్చేవాడై ఉన్నాడు. ఆ ఆశతో రావాలండి దేవుడి సన్నిధికి రావాలంటే. దేవుడి సన్నిధి అంటే మనం నిర్లక్ష్యం పెడతా ఉంటాం, కానీ అలా మనం ఉండకూడదు. దేవుడి సన్నిధి అంటే ఎంతో భయంతో, భక్తితో, విశ్వాసముతో మనం వచ్చేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అదే కోరావు కుమారులు అదే అంటూ ఉన్నారు, యెహోవా మందిర ఆవరణలో చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది. ఎలా నేను సన్నిధికి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి? ఏం మాటలు చెప్తూ ఉన్నారు దైవజనులు. ఆ మాటలు నేను హృదయంలో భద్రం చేసుకుంటూ ఉండాలి, వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి. ఆ మాటలు ఎంతో నన్ను జీవింపజేస్తూ ఉంటాయి. ఆ మాటలు ఎంతో విలువకల్లాయి. దేవుడి మాటలు ఎంత విలువకల్లాయి అనుకుంటారు. ఏ విధంగా ఆ యొక్క మాటలు మనం చదువుతూ గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. అలాంటి హృదయంతో మనం రావాలి, అలాంటి తలంపులతో మనం రావాలి. దేవుడి సన్నిధి అంటే ఏదోలే వచ్చాంలే వెళ్ళాంలే అంటే కుదరదు. దేవుడి సన్నిధి అంటే మనం ఎంతో భయంతో రావాలి. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు, నేను వినాలి, విని వాక్యానుసారంగా జీవించాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకంటే నా ప్రాణాన్ని తెప్పలా చేసేది, మనకు ఆరోగ్యం ఇచ్చేది, ఆయుష్ ఇచ్చేది, ఆనందం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది దేవుడు వాక్యమే కదండి. అదే అంటున్నాడు, నీ జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆ ఆనందంతో కేకలు వేస్తుందంట. మరి అలాంటి ఆనందం ఉంది, అలాంటి సంతోషంతో ఉన్నాము మనం. అలాంటి సంతోషంతో, ఆనందంతో దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి యొక్క మాటలు విని ఆ యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటూ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనకి ఎంతో ఆనందము, సంతోషము, సమృద్ధి ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి సంతోషము కలిగి మనం జీవించాలి. మరి చూద్దాం 66వ దావీదు కీర్తన కూడా చూడండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 17వ వచనం చూడండి. 13వ వచనం, దాన బలులను నేను నీ మందిరములోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. దాన బలులను తీసుకుని నేను ఈ మందిరంలోనికి వచ్చేదను. ఏమన్నాడు? నాకు శ్రమ కలిగినప్పుడు. మనకు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ వస్తుంటే వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? తండ్రి, నాకు ఈ శ్రమ నుంచి విడుదల దయచేయి ప్రభువా, నేను ఈ బాధలో ఉన్నాను ప్రభువా, ఈ కష్టాల్లో ఉన్నాను ప్రభువా, వీటిని తొలగించు ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటాను ప్రభువా, ఇగో నీకు కానుక ఇవి నేను ఇస్తాను ప్రభువా అని అనుకుంటావా? అనుకుంటాం. కానీ అదే అంటున్నాడు ఇక్కడ, దహన బలులు తీసుకుని నేను నీ మందులు ఎందుకు? దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన మన పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నవి. మనం ఈరోజు ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అందుని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దాన బలులు తీసుకుని నీ మందిరం ఆవరణలోకి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు. నాకు శ్రమ కలిగినప్పుడు నేను ఏం పలికాను? దేవా, నాకు ఈ ఆపదల నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి నన్ను విడుదల దయచే ప్రభువా, నేను నీకు సమర్పించుకుంటాను. ఇగో నేను కానుకగా నేను నీకు సమర్పిస్తాను ప్రభువా, నా హృదయాన్ని నేను సమర్పించుకుంటాను ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, నీకు ఇష్టంగా జీవిస్తాను ప్రభువా అని చెప్పి మనం అనుకోలేదు ఎవరు? వీళ్ళ మనం అలా అనుకున్నప్పుడు దేవుడి మరి మన పట్ల కార్యాలు జరిగించినప్పుడు మరి మనం సమర్పించుకున్నామా? సమర్పించుకున్నానికి ఇష్టంగా ఉండగలుగుతున్నామా? ఆయన మాటకి లోబడే వారిగా ఉన్నామా? కాబట్టి ఈ యొక్క రాత్రి కాల శ్రమలో నా శ్రమలు కలిగిన ఏమన్నాడు? నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు, నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. చూసినా మనం ఎన్ని మాటలు పలుకుతామో మన యొక్క ఆపదలో, కష్టాల్లో, శ్రమలు ఎన్నో అనుకుంటాం. దేవా నన్ను ఈ ఒక్కసారి కరుణించు ప్రభువా, నన్ను ఈ ఒక్కసారి క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి నాకు ఇగో నాయన ఈ యొక్క మంచి రిజల్ట్ దయచేయి ప్రభువా, మంచి పాస్ మార్కులు రావాలా ప్రభువా అని ఎన్నిసార్లు మనం దేవుడి దగ్గర వేడుకున్నప్పుడు ఆ వేడుకున్న ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఎన్నో విజయాలు ఇస్తున్నాడు, ఎన్నో ఆదరణ కలిగే మాటలు మనకి చేసినా కూడా మనం ఉంటూ ఉంటాము, తర్వాత మరలా మర్చిపోయే వారిగా ఉంటాం. కానీ అలా ఉండకూడదు. దేవుడికి మనం ఏ విధంగా అనుకున్నామో, తండ్రి నన్ను ఈ ఆపద నుంచి నువ్వు విడుదల చేసావు ప్రభువా, అతను నేను సమర్పించుకుంటున్నాను, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా అని చెప్పి మనం ఉన్నట్లయితే దేవుడు ఎంతో ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ప్రేమతో ఆయన మనం
ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటన్నిటి విడుదల చేస్తున్న ఆ దేవుణ్ణి మరచి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయనకి లోబడే వారిగా ఉండాలి. ఆయన మాట వినేవారిగా, ఆయనకి ఇష్టంగా ఉంటే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మన తృణీకరించలేదు. మనమే ఆయన చేసిన మేలను మర్చిపోతూ, ఆయన చేసినటువంటి ఎన్నో మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసిన అవి మర్చిపోతూ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం పిల్లలు. కాబట్టి అలా జీవించదని దేవుడి యొక్క లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకను భయభక్తులతో మనం ఉండాలి. ఎంత భయంతో, భక్తితో ఆయనలో మనం ఉండాలి. అదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడు చూడండి. కీర్తనల గ్రంథం దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను. తండ్రి, నేను ఎలా ఉన్నాను? ప్రతి ఒక్కరిలో నేను ఎలా ఉన్నాను దేవుడి దృష్టిలో? తండ్రి, నీ దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నాను? దావీదు మహారాజు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి మనం ఈరోజు ఇలా సజీవ లెక్కలో దేవుని స్తుతిస్తున్నామంటే, దేవుడి ఆ యొక్క మందిర ఆవరణలో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన ఇచ్చినటువంటి దయ, ప్రేమ, ఆ ప్రేమ పట్ల మనం ఈ స్థితిలో ఉన్నాం ప్రియులారా. కాబట్టి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయముల దిక్కు చూసి నమస్కరించదను. భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయము, భక్తి ఈ రెండు ఉండాలి ప్రియులారా. భయం లేకపోయినా భక్తి ఉన్న ప్రయోజనం లేదు. భక్తి ఉండి భయం లేకపోయినా భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయంతో, భక్తితో ఉన్నట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. భయభక్తులు కలిగి జీవించాలి. అదే అంటున్నాడు, నీ మందిరానికి నేను ఇష్టపడిన తల్లి భయంతో, భక్తితో, విశ్వాసంతో నేను రావాల ప్రభువా. నీ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ మాటలు మరి నేను వినాలి అంటే నా హృదయం సరిగా ఉండాలి. నా హృదయం సరైనటువంటి జీవితం నేను జీవించాలి. ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. ఈ రాత్రి కాలం నేను ఏ విధంగా ఉన్నాను? ఏ విధంగా ఈ మాటలు నేను వింటూ ఉన్నాను? నీకు లోబడేవాడిగా ఉన్నాను? భయభక్తులతో ఉంటున్నానా? విశ్వాసంతో ఉంటున్నానా? మరలా తండ్రిగా నాయన నేను ఎలా ఈ సన్నిధానంలో నడవగలుగుతూ ఉన్నాను? లేదంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథం 5లో దేవా ఏమన్నాడు? నీ మందిరానికి నేను వెళ్ళేటప్పుడు నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? మనం ఆలోచించాలి పిల్లారా. నీవు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. నేను దేవుడి సన్నిధికి వస్తున్నానంటే జీవము కలిగిన దేవుడి సంఘం, దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు. మరి ఆయనకు దేవుడి సన్నిధికి వస్తున్న నీవు ఎలా ఉన్నావు? ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష అనుకోవాలి. ఆయన తండ్రి నన్ను బ్రతికించావు ప్రభా, నన్ను ఈ స్థితిలో ఉంచావు ప్రభా, ఇగో నిన్ను స్తుతించడానికి, నిన్ను మయంపరచడానికి, నిన్ను ఘనపరచడానికి అని మనం జాగ్రత్తగా ప్రార్థించుకో. మనం దేవుడి సన్నిధికి వస్తున్నామంటే, దేవుడి మందిరానికి వస్తున్నామంటే ఆయన యొక్క వాక్యానికి మనం లోబడే వారిగా ఉండాలి. ఆయన మాటను విని మన హృదయంలో భద్రం చేసుకున్న నేను ఈ సన్నిధికి వస్తున్నాను ప్రభు, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నేను ఎలా జీవిస్తూ ఉన్నాను అనేది మనం జాగ్రత్తగా మనం ఆలోచించే వారిగా ఉండాలి ప్రియులారా. ఆలోచిస్తూ దేవుడి యొక్క వాక్యములో మనం జాగ్రత్తగా నిజంగానే ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను నేను, నీ సన్నిధికి వస్తున్నాను నేను, జీవములైన దేవుని సంఘంలో ఉన్న నేను నీ మాటలకు లోబడే వారిగా ఉన్నానా? నీ మాటలు వింటూ ఉన్నానా? నీకు ఇష్టంగా ఉంటూ ఉన్నానా? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ప్రభువా? నా జీవితం ఎలా ఉంది ప్రభువా? నేను ఎలా బ్రతుకుతూ ఉన్నాను అనేది చాలా ఆలోచించే వారిగా ఉండాలి పిల్లలు. ఆలోచిస్తూ ఎంతో జాగ్రత్తగా మనం నడవాలి, ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి. ఈ లోకము అశాశ్వతమైన ఈ లోకం వైపు మనం ఎంత పరుగెడుతున్నామో, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నామో, ఏ విధంగా మన ఆలోచనలు, మన తలంపులు అన్ని ఎరిగిన దేవుడు. మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నో కావాలి, ఎన్నో కోరికలు, ఆలోచనలు, తలంపులు, మనసు అనేక విధంగా వస్తూ ఉంటుంది పిల్లలు. కానీ దేవుడి యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటే నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహించేవాడైనాడు, ఇచ్చేవాడైనాడు, ఆదరించేవాడైనాడు, ప్రేమించేవాడైనాడు. ఎందుకంటే నీవు ఆయనకి లోబడినట్లయితే, నీవు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు అన్ని ఇస్తాడు.
ఆయనకి ఎటువంటిది ఆయనలో ఎటువంటి మనం ఈ లోకంలో మనుషులం అయితే ఏదో నాకు కుమారుడు కుమార్తెను ఒక విధంగా చూస్తాం, పెద్ద కొడుకులు చిన్న కొడుకులు ఒక విధంగా చూడొచ్చు, కానీ దేవుళ్ళు ఎటువంటి తారతమ్యాలు లేవు. అందరినీ హృదయాలను పరిశీలించే దేవుడు, ఈ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన యందు నేను ఎలా నమ్మకంగా ఉన్నాను, నేను మందిరానికి వస్తూ నేను ఏ విధంగా ఉన్నాను, నన్ను పరిశీలన చేసేవాడు, పరిశోధించేవాడు తండ్రి. అలాంటి యొక్క జీవము కలిగిన దేవుడి మందిరంలో తండ్రి నేను ఏ విధంగా ఉంటున్నాను ప్రభువా, ఏ విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, ఏ విధంగా నేను ఆరాధిస్తున్నాను, ఏ విధంగా నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకుంటున్నాను, భద్రం చేసుకుంటున్నాను ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చామంటే ఏం చెబుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏ యొక్క మాట నా హృదయంలో ఉంటూ ఉంది, దేవుడి మాట అనేది మనం ఆలోచిస్తూ దేవుడి యొక్క సన్నిధానములు. అందుకోసమే మనం ముందే చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఆవరణలో దేవుడి యొక్క వచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనం చూడండి, యాకోబు పత్రిక కూడా ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చింది చూడండి. యాకోబు రాసిన పత్రికలో మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఎగిరిపడువాడును నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేతే సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. చూసిన మనం దేవుడి సన్నిధికి వచ్చిన నీవు నేను ఏ విధంగా ఉండాలంట? సాత్వికతో మన హృదయము, మన మనస్సు, మన తలంపులు అన్ని దేవుడి యొక్క వాక్యం వైపు ఉండాలి. దేవుడి యొక్క ఏమి చెప్తూ ఉన్నారు, ఏ వాక్యం చెప్పబడుతుంది, ఏ మాటలు వింటూ ఉన్నాం, ఆ మాటలన్నీ మనం ఏం చేయాలంట? మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అదే అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యము మనం సాత్వికత్వం అంగీకరించాలి. శక్తి కలిగిన వాక్యము, ఈ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది, ఈ వాక్యమే మన ప్రాణాలను తెప్పరలు చేస్తుంది, ఈ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, సంతోషిస్తుంది, ఆనందం సమస్తాన్ని ఇచ్చేది వాక్యము, జీవవాక్యము దేవుడై ఉన్నాడు. మరి ఆ యొక్క జీవవాక్యాన్ని మనం ఏ విధంగా మన హృదయంలో నాటబడుతూ ఉంది, మన హృదయంలో భద్రం చేసుకుంటున్నాం, మన హృదయంలో నాటుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రియులారమ్మాయి వింటున్న మీరు జాగ్రత్తగా మన యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి, నేను సన్నిధికి వచ్చిన నేను ప్రభువా ఏ విధంగా ఉన్నాను ప్రభు, ఏ విధంగా నేను భయభక్తులతో ఉంటూ ఉన్నాను, ఏ విధంగా నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను, ఈ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకోగలుగుతున్నాను అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించుకునే వారిగా దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటబడే వారిగా మనం ఉండాలంటున్నారు. ఎక్కడ మనం గర్వించకూడదు. సమస్తమైనటువంటి కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వము వీటన్నిటిని మనం మానుకోవాలి. ఎక్కడ మనం గర్వించకూడదు, ఎక్కడ అహంకారం ఉండకూడదు, ఎక్కడ ఈ లోక మాలిన్యం, ఈ లోక చెడు, ఈ లోక పాపం ఇవన్నీ తీసివేసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటేటట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో నాటబడాలి. అలా నాటబడినప్పుడే మనం దేవుడికి ఇష్టంగా ఉంటాం, దేవుడికి లోబడతాం, దేవుడి మాట వింటాం, మనకు కావాల్సింది ఆయన ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ కూడికలో నీ తండ్రి నేను ఎలా ఉన్నాను ప్రభువా, ఈ సన్నిధిలో ఉంటున్నాను, నేను నా మొక్కుబళ్ళు, నేను నాకు కష్టం వచ్చినప్పుడు అనేకమైనటువంటి నేను మొక్కుకుంటాను ప్రభువా. తండ్రి నాకు ఈ కోరిక తీర్చు ప్రభువా, తండ్రి నన్ను ఈ శాపాల నుంచి విడుదల, తండ్రి కూడా ఆయన ఈ యొక్క రోగం నుంచి విడుదల దయచే ప్రభువా అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు అన్నీ తీసివేసినప్పుడు మనం ఏ విధంగా దేవుడికి లోబడుతున్నాం, దేవుడి మాట వినేవారిగా ఉన్నాం, దేవుడికి ఇష్టంగా నడిచేవారిగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి నీవు గొప్ప దేవుడు ప్రభు, నన్ను ఆదరించు ప్రభు, నన్ను దర్శించు ప్రభు, నీ మాట వింటాను ప్రభు, నీకు లోబడతాను ప్రభు, నీవే నా రక్షకుడు, నీవే నన్ను స్వస్థపరిచేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను పోషించేవాడివి, నన్ను జీవింపజేస్తున్నవాడివి, నువ్వు తప్ప నాకు ఆధారం ఏమీ లేదు ప్రభు అని చెప్పి ఆయనకి లోబడినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ మాట వినేవాడు అయినాడు. నువ్వు ప్రార్థిస్తే, కన్నీరు గారిస్తే, ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన సమస్తము జరిగించేవాడు అన్నాడు. కాబట్టి అలాంటి జీవము కలిగిన మన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన నీవు నేను పరిశీలన చేసుకున్నాం పిల్లలు, పరిశుద్ధులు నిజంగానే ప్రభావ నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏందని చెప్పి ఆయన దగ్గర మనం ప్రార్థించవచ్చు. ఆయన మనకి
సమస్తం ఇచ్చేవాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్పిన కొన్ని మాటలు మనం ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకున్నాం. పరిశీలన చేసుకుని దేవుడి యొక్క వాక్యానికి లోబడి దేవుడి మాట ప్రకారంగా చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన యొక్క తల నుంచి కలంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ మౌనతుడ నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను చెప్పడిన కొన్ని మాటలు నిజంగానే ప్రభువా, నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి నీ సన్నిధానికి వస్తున్నాను. నేను ప్రభువా ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, నా ప్రవర్తన, నా ఆలోచనలు, నా మార్గంలో, నా తలంపులు ఏ విధంగా ఉన్నాయి ప్రభువా, నీకు లోబడి జీవించే కృపంగా ఇచ్చేయండి నా తండ్రి. ఇగో నాయన నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకుంటూ జీవిస్తే నాయన ఈ లోకంలో ఎంతో భయంతో, భక్తితో, విశ్వాసంతో నా తండ్రి ఇగోనైనా నీ వైపు చూస్తే నా తండ్రి నాకు సమస్తం ఇస్తావు నా తండ్రి. అనేకమైనటువంటి ఎన్ని నా తండ్రి ఇగోనైనా ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభువా ఎన్ని సమస్యల నుంచి, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని బాధల నుంచి, ఎన్ని వేదల నుంచి నన్ను విడుదల చేసావు ప్రభువా నా తండ్రి ఇగోనైనా నేను ఎలా నిన్ను కలిగి ఉంటున్నాను ప్రభువా నా తండ్రి. నా హృదయం, నా మనసు ఏ విధంగా ఉంది ప్రభువా నా తండ్రి, నేను పరిశోధించుకున్నట్టు నా తండ్రి పరిశోధించుకోవడానికి ఇచ్చిన ఈ కృప, ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో సన్నిధించండి ప్రభువా. చెప్పిన కొన్ని మాటలైనా ప్రతి ఒక్కరు ఆలోచించి పరిశోధించుకొని నా తండ్రి గ్రహించే కృపను దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపండి ప్రభు. ఈ స్థలంలో మీరు మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఎన్ని కార్యాలు జరిగించారు ప్రభు మా పట్ల నా తండ్రి. నాయనా నా తండ్రి ఎక్కడనైనా మేము మరొక నా తండ్రి నీ కొరకై జీవించే కృపను దయచేయండి. అలాగే నా తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయంలో అలాగే నాయన మీ దాసుడు మాట్లాడినట్టుగా నా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నింపిన ఆయన విలువైనటువంటి నీ మాటలు నా తండ్రి నాయన ఎక్కడ మీ విడిచిపెట్టక నా తండ్రి హృదయంలో భద్రం చేసుకుంటూ ఎవరు వేసుకుంటూ జీవించే కృపను మాకు దయచేయమని ఈ సన్నిధించమని ఆ ప్రభువుల రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. పోగాడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని వేడుచుండు భక్తుల విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము. మంచి వర్తమానం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ప్రశాంత్ గారు ఉన్నారు, వారు వర్తమానం అందిస్తారు. దైవజనులు దేవుడి పరిశుద్ధ మీ అందరికీ నా అందరికీ శాస్త్రి గారు కూడా ప్రత్యేకంగా రీతిగా వేదికలు అలంకరించినారు. మరి దైవజనులు అదేవిధంగా మరి పరిచర్యలు సర్వగా ఉంటూ సర్కారిగా ఉంటూ ఈ పరిచర్యలు ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్న మరి కూడా ప్రత్యేకమైన వందనాలు. నడిపిస్తున్న కిషోర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎక్కువ సమయము మరి అవుతుంది, కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదవండి కీర్తనల గ్రంథము 20వ కీర్తన
4వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట వింటున్నారా? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనములో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, చెప్పండి, మన కోరికలను సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫల చేస్తాడు. అందుకు వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదుతో అంటాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఒక ఆలోచన చెప్పేదను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని సన్నిధికి రాబడిన మనము, దేవుని కృపాసనం వద్దకు రాబడిన మనము, దేవుని బలిపీఠం వద్దకు రాబడిన మనము, దేవుని యొక్క ఆయన సన్నిధికి వచ్చిన మనము ఎలాగ ఉండాలి అనేది మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నీ కోరిక సిద్ధింపచేస్తాడు. అంటే ఈ లోకములో అనేకమైన రీతులుగా కోరుకుంటూ ఉంటారు. కోరిక లేని వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరుకుంటుందండి. కానీ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము వేటిని మనము కోరుకోవాలి అనేది ఈ రాత్రి కాలమున కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే బైబిల్ గ్రంథములకు మాట ఉంది, మీరు చదవండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంది. దయచేసి చదివి సహాయం చేయండి. నేను మాట్లాడగా మీరు ఆలకింపక, గమనించండి, నాకు ఇష్టము కాని దానిని మీరు కోరికని చాలండి. చాలా మంది లోకములు అనేకమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు. కోరిక లేని వారి లోకంలో ఎవరు కూడా లేరండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ఆకాశం ఉన్న దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ఇష్టము కాని దానిని మీరు కోరికని. చాలాసార్లు సందర్భాలలో దేవునికి అయిష్టమైన వాటిని మనం కోరుకుంటూ ఉంటాం. వాటి వల్ల మన జీవితాలకు అది ఆశీర్వాదము కాదు. దేవుని బిడ్డలుగా ఉన్న మనమండి, మారు మనసు పొందిన మనము, బాప్తిసం పొందిన మనము, రక్షణ పొందిన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, దేవుని యొక్క బలిపీఠం వద్దకు వచ్చిన తర్వాత మన కోరిక ఏమై ఉండాలి అంటే అది దేవునికి యుక్తమై ఉండాలి. ఆయన మన జీవితాలలో దేవుడు నెరవేర్చాలి అంటే నీవు కోరే ప్రతి కోరిక ఆయన నెరవేర్చడానికి ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్న, ఆమె పేరు అన్న. దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె కోరుకుంది. దేవుడు ఆమెకి ఏం చేశాడు చెప్పండి? దేవుడు సహాయం దయచేశాడు. అదే రీతిగా మీరు గమనించండి, దేవుని బిడ్డలుగా ఉన్న మనకి కొన్ని కోరికలు ఉంటే ఆ కోరికలు నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలను ముగిస్తాను. మీరు చదవండి కొన్ని మాటలు. మీరు 106వ కీర్తన దయచేసి 15వ వచనం మీరు చదవండి. గమనించండి, వారు కోరినది వారికి. ఇప్పుడు మనం ఏది కోరుతామో చెప్పండి, ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం కోరేది ఎలా ఉండాలి అంటే అది దేవునికి ఇష్టమై ఉండాలి. మనము కోరేది ఆయనకు ఎలా ఉండాలి చెప్పండి? ఉత్తమమైనదిగా ఉండాలి. ఏది పడితే అది కోరకూడదు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది కోరేరంట అది దేవునికి ఇష్టమైనది. కానీ మనం కోరాల్సింది అది దేవునికి ఇష్టమై ఉండాలి. అది కోరుకునేది అది నీకు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో మీరు చదివితే 145వ కీర్తన 16వ వచనంలో మీరు ఒక మాట మీరు చదవండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రతి జీవి కోరిక ఆయన ఏం చేస్తాడండి?
తృప్తిపరుస్తాడు, నెరవేరుస్తాడు. నువ్వు ఉన్నవాడువైనా లేనివాడువైనా, ఉద్యోగస్తుడువైనా, వ్యాపారస్తుడువైనా, ధనికుడువైనా, పేదవాడువైనా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు అడగగలిగితే ఆయన తప్పకుండా నీ కోరికను ఆయన తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఒక మాట ముందు మీరు 19వ వచనాన్ని కూడా మీరు చదవండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తన యందు భయభక్తులు గల వారి కోరిక. ఎవరి కోరిక చెప్పండి? ఎవరి కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలను దేవుడు ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధులు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. చాలా మంది జీవితాలలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరికీ కూడా. దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఎవరి కోరికను సిద్ధింపజేస్తాడు అంటే ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. ఒకసారి ఒక చిన్న పిల్ల ఆ రాజు దగ్గర నాట్యం చేసింది. ఏం చేసిందండి? నాట్యం చేసింది. రాజు అన్నాడు, చక్కని నాట్యం చేసావమ్మా, నీకేంటి నీ కోరిక అంటే ఆమె వెళ్ళి తన తల్లితో అడిగితే ఆ తల్లి చెప్పింది, చెరసాలలో ఉన్న ఆ యెహోవా తలను. చాలా మంది అండి అయిష్టమైన వాటిని కోరుకుంటూ ఉంటారు. భక్తిహీనులు కోరుకునే కోరికలు వేరుగా ఉన్నాయి. చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలను వేరుగా ఉన్నది. అందుకు కీర్తనలు 20వ కీర్తన మనం చదివేమో, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది కోరికలు ఉన్నాయి. మీరు చదివితే మీరు చదవండి. మత్తయి సువార్తలకు మాట ఉంది, మీరు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మాట ఉంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. చెప్పండి, ఏమి కోరుకుందామే? తన కుమార్తెకు స్వస్థతను కోరుకుంది. ఈ లోకములు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం కోరుకోవాలి అంటే బలహీనతలో మనం బలపరచబడాలని మనం కోరుకోవాలి, గాయాలు కట్టబడాలని కోరుకోవాలి, బాగుపడాలని కోరుకోవాలి, ఆరోగ్యాన్ని కోరుకోవాలి, క్షేమాన్ని కోరుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆమెకు కాదు, కానీ తన కుమార్తె ఏమైందంటే అస్వస్థతతో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు ఆమె ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆమె విశ్వాసముతో వచ్చింది. ఎలా వచ్చింది? ఏముండాలి మనలో? వాక్యం ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని బిడ్డలుగా ఉన్న మనం విశ్వాసం ఉండాలి. దేవుడి కార్యాలు చేస్తాడన్న విశ్వాసం ఉండాలి. దేవుడి ఇలాగా ఆశీర్వదిస్తాడన్న విశ్వాసం ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆమె కుమార్తె అస్వస్థతతో ఉన్నప్పుడు, బలహీనతతో ఉన్నప్పుడు, రోగముతో పడి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులలో యేసయ్య దగ్గరికి విశ్వాసంతో వచ్చింది. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు. మీరు చదవండి ఆ మాటని. మరోసారి మీరు చదువుతాలి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే. ఏమి కోరుకుందామే? తన కుమార్తె స్వస్థతను కోరుకుంది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆమె జీవితంలో దేవుడి కార్యాన్ని చేశాడు. నేను చదివించాను కదా కీర్తనలు 20వ కీర్తన. చెప్పండి, ఎన్నో కీర్తన? 4వ వచనంలో, నీ కోరికను నేను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను. మన కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఏదో వచ్చి వెళ్ళటము కాదు. ఆయన సన్నిధికి వచ్చిన నువ్వు ఊరకని వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వేదైతే కోరుకుంటావో ఆ కోరికలను దేవుడు ఏం చేస్తాడంటే నీ సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు చదవండి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 21వ వచనంలో మాట ఉంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకు యేసు,
నీవు పరిపూర్ణమగుటకు కోరుకొని ఎడల గమనించండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక్కొక్క రోజు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతములో ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా, నిత్య జీవమునకు పొందుటకు నేనేమి చెయ్యాలి? అతడు కోరుకున్నది చెప్పండి, మంచిదా చెడ్డదా? మంచిదే, కోరుకున్నది మంచిదే. కానీ యేసయ్య చెప్పాడు ఇవన్నీ కూడా నువ్వు చేయాలి అన్నప్పుడు అతడు అంటాడు, అయ్యా, నేను బాల్యము నుండి ఇవన్నీ కూడా చేస్తూ వస్తాను. అప్పుడు యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు, నీకొకటి కొదువై ఉన్నది. అదేంటంటే నీకున్న ఆస్తంతా కూడా అమ్మి చెప్పండి పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వ్యాపారించు. కోరుకున్నది మంచి కోరికే, కానీ మీరు గమనిస్తే యేసయ్య చెప్పిన మాటను బట్టి అతడు తన ధనాన్ని విడిచిపెట్టలేకపోయాడు, తనకున్న సుఖాన్ని విడిచిపెట్టలేకపోయాడు, తనకున్న సుఖభోగాలను విడిచిపెట్టలేకపోతున్నాడు, తనకున్న అధికారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, తనకున్న అన్నిటిని విడిచిపెట్టలేకపోయాడు. కానీ ఏది విడిచిపెట్టాడంటే అతడు కోరుకున్న నిత్య జీవాన్ని విడిచిపెట్టాడు. ఈ లోకములు అనేక మంది కోరికలు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న మాట ఏంటో తెలుసా? అతడు పరిపూర్ణుడకు దేవుని వద్దకు వచ్చాడు, అతడు నిత్య జీవానికి వారసుడగుటకు యేసయ్య దగ్గరికి వచ్చాడు. కానీ యేసయ్య చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు. అతడు మిక్కిలి ధనాపేక్ష కలిగిన వాడు కనుక వ్యసన పడుతూ అతడు యేసయ్యను కూడా విడిచి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో చాలా మంది ప్రియమైన బిడ్డలు కోరుకోవటం అయితే బాగానే కోరుకుంటున్నారు, కానీ దేవుని యొద్దకు వచ్చేసరికి వారికున్న హోదాలు కానీ అధికారాలు కానీ ప్రియమైన బిడ్డలు వారికున్న ఉన్న పరిస్థితులను బట్టి యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా మంది ఈ లోకములు వేటిని మనం కోరుకుంటున్నారు అనేది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. 27వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చదవండి. 26వ వచనం, 27, 26 అమ్మ మత్తయి సువార్త. వారు కోరినట్లు బర్బాని ఏం చేశారండి? విడుదల చేశారు. ఎవరు వీరు? దేవునిని ఎరిగిన వారు, దేవుని చూసిన అద్భుతాలు చూసిన వారండి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించినప్పుడు ఆ గుంపులో ఉన్న ప్రజలే, స్వస్థత కార్యాలు చేసినప్పుడు ఆయనతో సంచరించిన ప్రజలే, నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయనతో సంచరించిన ప్రజలే, ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూసిన వారండి. దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నప్పుడు, కుష్ఠరోగులు బాగుపడుతున్నప్పుడు, దోనె చేపల చేత నింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు కోకొల్లలో చూశారు. కానీ చివరికి ఎవరిని కోరుకున్నారంటే చెప్పండి, బరబ్బానే కోరుకున్నారే కానీ యేసయ్య మాకు వద్దు. ఈ లోకములో దేవుని చాలా మంది యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు పొందుకుంటున్నారు, మేలులు పొందుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, అన్ని బాగానే చేస్తారు. కానీ చివరికి కొన్ని సమయానికి వచ్చేసరికి యేసయ్యను పక్కన పెడతారు, లోకాన్ని గమనిస్తారు. వీరు కూడా యేసుతో సంచరించిన వారే, యేసయ్య అద్భుతాలు చూసిన వారే, వీళ్ళు మేలు పొందుకున్న వారే, ఆశీర్వదించబడిన వారే, దీవించబడిన వారే, అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చూసిన వారే. కానీ చివరికి ఎవరిని కోరుకున్నారంటే చెప్పండి, బరబ్బాను కోరుకున్నారు. యెషయా గ్రంథంలో మీకు చెప్పాను కదా, నాకు ఇష్టము కాని దానిని వారు. దేవుని బిడ్డలుగా మనము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అది నువ్వు కోరుకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో దేవుడి కార్యాన్ని చెప్పండి, నీతిమంతుల కోరిక అది నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము కోరుకోవాలి. కొన్ని కోరికలు 3 కోరికలు ఉన్నాయి. వాటిని నేను క్లుప్తంగానే మీకు జ్ఞాపకం చేసి నా మాటలను ముగిస్తాను. మీరు చదవండి. నిర్గమకాండము 10వ అధ్యాయం త్వరగా 11వ వచనం. 9:30 ముగిసేసిన చదువుతాను.
10-11 పురుషులైన వారు మీరు మాత్రమే వెళ్ళి గమనించండి గమనించండి, మీరు కోరినది ఏంటది? మీరు వెళ్ళి మేము వెళ్ళి ఎవరిని సేవించాలి? యెహోవాను సేవించాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించడం. అది గమనించండి. దేవుడండి ఇశ్రాయేలు ప్రజల కోరికలు ఎన్నో దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కోరికలను తీరుస్తూ వచ్చాడు. దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మనస్సులో ఏం కలిగిందంటే, ఇన్ని కోరికలు తీరుస్తున్న దేవునికి మేమేం చేయాలంటే మా దేవుని మేము ఆరాధించాలి. చెప్పండి, ఏం చేయాలి? మా దేవుని మేము సేవించాలి. ఫరో దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటున్నారు. ఏమని? చెప్పండి, మమ్ములను పోనిమ్ము, ఎందుకంటే మా దేవుని మేమేం చేయాలి? సేవించాలి. దేవుని బిడ్డలుగా మీరు గమనించాలి. ఈరోజు మన జీవితాలలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇట్టి కార్యాలు చేస్తున్న దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనం ఆయనను సేవించాలి. వాక్యం ఉంది, నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి. దేవుని బిడ్డలుగా మనం సేవించాలి దేవుణ్ణి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడ్డారండి. ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డారు. ఆయనను ఆరాధించడానికి ఇష్టపడ్డారు. ఆయన్ని సేవించడానికి ఇష్టపడ్డారు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుని మనము సేవించాలి. ఫరోతో అంటున్నాడు ఒక మాట, మీరు చదవండి, ఆ మాటని మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయము దయచేసి 11వ వచనం. పురుషులైన మీరు, చెప్పండి, మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. చెప్పండి, చెప్పండి, కోరినది ఏం కోరుకున్నారు వారు? యెహోవాను సేవించాలి. మరి ఈరోజు మనం ఎవరు సేవిస్తున్నాం? యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. యోబు గ్రంథములో 36వ కీర్తన 36వ అధ్యాయము, దయచేసి యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉందమ్మా, చదువు సహాయం చేయండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, గమనించండి, తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు, చెప్పండి, క్షేమము సుఖము ఏముంది? చెప్పండి, క్షేమముంది, సుఖముంది. ఎప్పుడు? ఆయన నీవు ఆలకించి సేవించినప్పుడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎప్పుడు కూడా దేవుని ఏం చేయాలంటే, చెప్పండి, అప్పుడు మనకేమంటే క్షేమం ఉందంట, రెండోది సుఖము, సంతోషము, ఆనందం ఉంటుందంట. దేవుని సేవించే ప్రతి ప్రజల జీవితాలలో, ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుడు ఎప్పుడు ఏముంచుతాడంటే సంతోషం ఉంటుందంట, ఆనందం ఉంటుందంట, మూడోది క్షేమము కూడా. మీకు ఒక మాటకి జ్ఞాపకం చేస్తాను, మీరు చదవండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము దయచేసి 7వ వచనం. త్వరగా నా మాటలను ముగిస్తాను. దాని కొరకు మీరు యెహోవాకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకేమై ఉంది? క్షేమమై ఉంది. కీర్తనకారుడైన దావీదు అంటాడు, 16వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారమేది నాకు. చెప్పండి, ఏమంటున్నాడు దావీదు? నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారమేది నాకు లేదు. ఇప్పుడు క్షేమం ఇచ్చేది ఎవరు? దేవుడండి. దేవుని బిడ్డలుగా మనము ఆయనను సేవించగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితాలకు ఏమిస్తాడంటే, చెప్పండి, క్షేమం ఇస్తాడు. తప్పమైన దేవుని బిడ్డలు మీరు గమనించండి.
ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలండి దేవుని సేవించటానికి వారు కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? ఏం కోరుకున్నారు? దేవుణ్ణి సేవించటానికి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మీరు చదవండి. ఆదికాండము 32 అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉంది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయింది. అప్పుడు అతనితో పెనుగులాడుట వలన ఆయన తెల్లవారుచు ఉన్నది గనుక నన్ను పోనీమనగా అతడు, గమనించండి, ఏమని కోరుకుంటున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే తప్ప. ఏం కోరికండి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలేమో దేవునిని సేవించడానికి కోరుకుంటే యాకోబు కోరుకుంటున్నాడు ఏమని? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఆశ ఇదే. మేము ఆశీర్వదించబడ్డాము కనుక మా బిడ్డలు కూడా ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. ఆనాడు అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి తరతరాలు కలిగిన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలుగా మనము కూడా యాకోబు కోరుకున్నాడు ఏంటో తెలుసా? చెప్పండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను. దేవుని బిడ్డలారా, ఒకటి, మనము సేవించేవారిగా ఉండాలి. రెండో కోరిక ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నిత్యముగా రాత్రి నన్ను ఆశీర్వదించు. నీ కోరిక యావత్తు నేనేం చేస్తాను? సిద్ధింపచేస్తాను. నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను. మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో మరో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు నోవాహు. ఎవరండి? నోవాహు ఎలాంటి వాడు? నీతిమంతుడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడితో కూడా, మూడోది దేవుడితో కూడా నడిచిన వాడు. ఎవరితో నడిచాడు? దేవునితో కూడా నడిచాడు. అతను కోరిక ఏంటో తెలుసా? తనకును తన ఇంటి వారందరి కొరకు ఏం సిద్ధపరచుకున్నాడంటే రక్షణ అనే ఓడను సిద్ధపరచుకున్నాడు. అది కోరుకున్నాడు దేవుని సన్నిధిలో. మీరు గమనించండి, కీర్తనలు 20వ కీర్తన 4వ వచనంలో మీరు చదివితే ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీరు చదవండి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. దేవుని బిడ్డలుగా ఉన్న మనం కోరుకునేదండి, అది దేవునికి ఏమై ఉండాలి? యుక్తమైనదిగా ఉండాలి. అది కోరుకున్నప్పుడు దేవుడండి ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా అవన్నిటిని దేవుడు తొలగిస్తాడు. దేవుడు తప్పకుండా అవన్నిటినీ మనకు దేవుడు దయచేస్తాడు. అయితే మన జీవితాలలో 3 అనుభవాలు ఉండాలి. ఎన్ని అనుభవాలు? ఒకటి, మనము దేవునిని మనం సేవించే వారిగా ఉండాలని కోరుకోవాలి. రెండోది, నాకును నా ఇంటి వారి అందరికీ ఏం కావాలంటే రక్షణ కావాలని మనము కోరుకోవాలి. మూడోది ఏంటంటే ఆశీర్వాదం. చెప్పండి. మూడోది, ఒకటేమో దేవుని సేవించాను. చెప్పండి. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదము. దేవుడు చెప్పాడు, నేను నిన్ను విడువను. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనమండి ఆయన సేవిస్తే ఆయన ఎన్నడూ కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచే దేవుడు కాదు. రెండోది ఏంటో తెలుసా? నోవాహుకి ఇచ్చిన కుటుంబానికి ఇచ్చిన రక్షణ దేవుడు మనకు కూడా దయచేయగలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ జక్కై విషయంలో కూడా మనకు తెలుసండి. అతడితో అంటున్నాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన. అనేకమైన కుటుంబాలు రక్షించబడినట్లుగా ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నువ్వు కోరుకుని నువ్వు దేవుని అడగగలిగితే దేవుడు నీకును నీ ఇంటికి దేవుడు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. మూడవది ఏంటో తెలుసా? ఆశీర్వాదం. చెప్పండి, ఏం కావాలి? ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? ఆశీర్వాదం, దీవెన కావాలని.
దేవుని ఆశీర్వాదం మనకు కావాలి, మన బిడ్డలకు కావాలి, మన కుటుంబానికి కావాలి, మన సంఘానికి కావాలి. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏం చేయాలంటయ్యా, నేను ఆశీర్వదించబడటమే కాదు, కానీ నా సంఘం ఆశీర్వదించబడాలి, నా సేవకులు ఆశీర్వదించబడాలి, మా పిల్లలు ఆశీర్వదించబడాలి, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మా గ్రామము. ఈరోజు ఉదయం అమ్మతో మాట్లాడినప్పుడు ఒక చిన్న సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పాలి వాక్యము అనేది అనుకుంటే అమ్మ నోటే వచ్చింది, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. మేము ఆశించామోనయ్యా, మేము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాకు సమస్తమును మా జీవితంలో జరిగించాడు, ఆ కార్యాన్ని మా జీవితంలో చేశాడు అని తల్లిగారు మంచి సాక్ష్యం చెప్పారు. అందుకు నేను చెబుతున్నాను, కీర్తనలో 20వ కీర్తన 4వ వచనంలో నీ కోరిక చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి, మన దేవుడు కోరికలను సిద్ధింపజేస్తాడు, మన ఆలోచన యావత్తు సఫలము పరుస్తాడు. కనుక నీవు కోరినది దేవుడు నీకు దయచేస్తాడు. ఏది కోరుకోవాలంటే, ఒకటి ఆయన సన్నిధిలో మనం సేవించాలని కోరుకోవాలి, రెండవది ఆయన రక్షణ మనం కావాలని కోరుకోవాలి, మూడవది దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకోవాలి. ఈ మూడింటిని నువ్వు కోరుకోగలిగితే ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది కూడా లేదు. కనుక దేవుని బిడ్డలుగా రాబోవు కాలంలో మన సంఘాన్ని ఇంకును బలపరుచుకుంటూ, సంఘములు ఇంకును నూతనమైన ఆత్మలు చేర్చబడులాగా, సంఘములో పరిచర్య విస్తరింపబడులాగా, నూతనమైన ఆత్మలను దేవుడి సంఘంలో చేర్చులాగా, ఇంకును అనేకమైన క్రమాలు, అనేకమైన ఆరాధనలు దేవుడు మన జీవితాలలో దేవుడు జరిగించలాగిన అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వర్తమానం అందించిన దైవజనులు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో హజ్రాజ్ శాస్త్రి గారు ఉన్నారు, 15 నిమిషాలు వర్తమానం అందిస్తారు. కనుక చిన్న పల్లవి ఒక పాడుకుందాం. అందరు కలిసి చప్పట్లకు. ఎంతో ఎంతో మంచిది ప్రభుని స్తుతించుట, ఎంతో ఎంతో మంచిది మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. చాలండి. మన మధ్య పెద్ద దైవజనులు ఉన్నారు, వర్తమానం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇతర మహాత్మ కాదు, నవ్వుతూ వందనాలు చెప్తే నవ్వుతూ ముందుకు వెళ్దాం. నవ్వుతూ చెప్తున్నారా? అందరికి వందనాలు. ఒక 10 నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును.
ఆ, 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 కాలేదని చెప్పాను. చాలా చూడండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో చదవబడినటువంటి యొక్క లేఖనములు తండ్రి, నాయన తీసుకోబడినటువంటి యొక్క లేఖనములలో నుంచి ప్రభా తండ్రి, మంచి దేవ ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించమని ప్రార్థించుకుంటున్నాం. దేవా, కావాల్సినటువంటి మంచిగా ప్రభా ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ బ్రతుకుని ప్రభా ఏ విధముగా తండ్రి మార్చుకోవాలో, సిద్ధింప చేసుకోవాలో అనేటువంటి దేవ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించమని ప్రార్థించుకున్నాం. చదవబడినటువంటి లేఖనాల ప్రకారంగా చెప్పుటకు మంచి జ్ఞానాన్ని, తెలివిని నాకు అనుగ్రహించమని ప్రార్థించుకున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 17వ వచనంలో చెప్తున్నాడు, జన సమూహములో ఒకడు. ఎవరంట? జన సమూహములలో. మరి యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి కానీ ఒక చోటకి కానీ వస్తున్నాడు అనేటువంటి తెలిసినటువంటి సమయాలలో ఎట్లా ఉంటారు జనాలు? గుంపులు గుంపులుగా, సమూహములుగా చేరి దేనికి ఉంటారంటే ప్రభువుని ఆయన దగ్గర ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ జన సమూహముగా వారందరూ కలిసి గుంపులు గుంపులుగా కూడి, మరి మనందరం కూడా ఈ సమయంలో ఇక్కడ కూడుకున్నది ఎందుకంటే దేవుని యొక్క మాటలు వినాలనేటువంటి ఉద్దేశంతో కదా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, దేవుని యొక్క చిత్తము ఎరగాలనేటువంటి ఉద్దేశంతో మనందరం ఇక్కడ ఒక గుంపుగా కూడి ఆయన స్తుతిస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జన సమూహములలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఇదే మార్కు సువార్తలో మొదటి అధ్యాయంలో 28వ వచనం చూసుకున్నట్లయితే 31వ వచనం 32వ వచనం చదవండి. జనులు సకల రోగములను, దయ్యముల పట్టిన వారిని వచ్చిరి. చూడండి, దయ్యములు పట్టిన వారిని, రోగులను అందరినీ ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మరి చూడండి, అక్కడ ఏ విధముగా అయితే పేతురు అత్తకి జ్వరముతో బాధపడుతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని యేసు ప్రభువారు అక్కడికి వచ్చేటటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జన సమూహం గుంపులు గుంపులుగా కదా, మరి యేసు ప్రభువారు అక్కడ ఆమెకి ఏం చేశాడయా అంటే జ్వరం వచ్చినటువంటి సమయంలో ఆమెకి ఏమాత్రం మాత్రలు కానీ మందులు కానీ జస్ట్ ఊరక ఒక చెయ్యి ఇచ్చి ఆమెని లేవనెత్తాడు. జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆమెని చెయ్యి ఇచ్చి లేపాడు. ఈ రోజుల్లో జ్వరముతో బాధపడుతున్నటువంటి మనమైతే చెయ్యి ఇచ్చి లెగిసి కూర్చోమన్నా కానీ లెగిసి కూర్చోడానికి, ఇన్ని మందులు వాడతా కూడా ఆ యొక్క జ్వరానికి మందులు వాడతా లెగిసి కూర్చో, ఆ కాయలు తిందో లేకపోతే మంచినీళ్ళు తాగుదో అని కూర్చోమని చెప్తే కూర్చోడానికి కూడా యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారంటే ఊరకు ఒక చెయ్యి ఇచ్చి ఆమెను లేపాడు. చూడండి, ఆ ఒక కార్యాన్ని చూసిన తర్వాత అక్కడ చూసినటువంటి జన సమూహం అందరూ కూడా ఏం చేశారంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, అటు కార్యాలు మన పట్ల కూడా జరిగించాలి. రోగాలతో బాధపడుతున్నాము కదా, దయ్యం పట్టి కొట్టుకులాడుతున్నాము కదా, ఇటు శ్రమలన్నిటినీ విడిపించుకోవాలి అంటే ప్రభు దగ్గర మాత్రమే అటువంటి జయాన్ని మనం పొందుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా అక్కడ వచ్చి ఆ గుమ్మం బయట కూర్చొని చూడండి, జన సమూహము ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభువారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ నడిచినప్పటికీ కూడా ఆయన వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా జన సమూహముతో నిండిపోయి ఉండేది. జన సమూహమే అంతా కూడా జన సమూహంతో నడుచుకుంటా వెళ్ళేటువంటి వాడు యేసు ప్రభువారు. జన సమూహంతో ఎంత సమయాన్ని కేటాయించేవాడో అంతే ఎక్కువ కూడా తండ్రితో గడిపేటువంటి వాడు, ప్రార్థనలో గడిపేటువంటి వాడు. మరి మనం చూసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఆయన రాత్రిలో ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, పగళ్ళు ఉదయాన్నే తెల్లవారక ముందే ప్రార్థన చేశాడు. అన్ని విషయాలు మనకు తెలుసు. ఉదయాన్నే తెల్లవారక ముందే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, ప్రార్థన అనేటువంటిది ఆయన జన సమూహంతో ఏ విధంగా అయితే గడిపాడో, జన సమూహంతో గడపటం మాత్రమే కాదు, తండ్రితో కూడా ఆయన అంతకంటే ఎక్కువ సమయాన్ని గడిపాడు. ప్రార్థించడానికి సమయాన్ని గడిపాడు. ప్రార్థించడానికి కూడా సమయాన్ని గడపాలి. మనం కూడా ప్రార్థించాలనేటువంటి ఉద్దేశం మనకు కలిగిన వెంటనే, ప్రార్థన చేసుకోవాలని వెంటనే మనకి ఏమొచ్చింది?
ఏమొచ్చిందండి? నిద్ర వచ్చేసింది. చక్కగా ప్రార్థించుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థించుకున్నామని కూర్చోగానే మనకు వచ్చేసేది ఏంటంటే నిద్ర వచ్చేసింది. ఇంకా ఎక్కడ కూడా మనం ప్రార్థనలో ముందుకెళ్ళవద్దు. ఇక ప్రార్థన మొదలేసి పాట పాడుతున్నానంగా ఇక నిద్ర వచ్చేసి ఇక కళ్ళు మూసేస్తారు. ఇంకా కొందరైతే చక్కగా ఏం చేసేస్తారంటే ఇక గుంగు ముందుకేసేసుకొని ఇంటర్నెట్ ఎట్టేట అంటూ ఉంటారు. వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ పాస్టర్ గారు చెప్పేది వాళ్ళు నిద్రపోతా ఉంటారు. చూడండి, ప్రార్థించుకోవాలనే ఉద్దేశం కలిగిన వెంటనే సాతాను పెట్టేటువంటి ఇబ్బందులు ఇవి. ప్రార్థించుకొనివ్వదు, ప్రార్థనలో ముందుకెళ్ళనివ్వదు. ప్రార్థించుకొని ఆ యొక్క సాతాను బంధకాల నుంచి విడిపించుకోవాలనేటువంటి ఉద్దేశం మనకు కలిగి ఉన్నప్పటికీ కూడా అటు సాతాను మనల్ని ముందుకెళ్ళనివ్వడానికి ఇష్టపడదు. అదే ఒకటో విధమేమో అది రెండు విషయాల్లో ప్రార్థన చేసుకోవడానికి సాతాను ఎంతగానో ఇబ్బంది పడుతుంది. ఒకటి ఏంటంటే మన నిద్ర, ప్రార్థన అనగానే మనకి నిద్ర అనేది వచ్చేస్తుంది. అందుకే ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు నీ పనిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ నువ్వు ప్రార్థనలో ఉండు. నువ్వు ఎప్పుడైనా కానీ ప్రార్థన చేసుకుంటూనే ఉండు. నువ్వు ఖాళీగా ఉండి ప్రార్థన చేసుకోవాలని అయితే ఎప్పుడు కూర్చుంటావో అప్పుడు నీకేం వచ్చేసింది? నిద్ర వచ్చింది. నువ్వు నిద్ర పోవటం కోసమే ప్రార్థన చేసుకుంటారు కొంతమంది, అయితే తెలుసా? అవునా కాదా? నిద్ర రావాలనే ఉద్దేశం కోసమే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుంటే అయినా నిద్ర వచ్చిద్దేమో ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసుకుంటే లేదా బైబిల్ చదివితే అయినా నిద్ర వచ్చిద్దేమో అనేటువంటి ఉద్దేశం కలిగి బైబిల్ చదివి ప్రార్థించుకుంటారు. అవునా కాదా చెప్పండి? అలా సాతాను ఏం చేస్తుందంటే ఈ విధాలుగా చెడగొడతా ఉంటుంది. ఒకటేమో నిద్ర వచ్చేసింది ప్రార్థించుకోవాలనగానే. రెండోటి విషయం ఏంటంటే మనము ప్రార్థించుకుంటా ఉన్నటువంటి సమయంలో ప్రభా నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థించుకున్నటువంటి సమయంలో, ప్రభా నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని ప్రార్థిస్తున్నటువంటి సమయంలో అదేమనిపిస్తుంది అంటే మనలో మనకి తెలియకుండా ఆలోచన, మంచి గొప్ప ఉద్యోగం అయితే బాగుండు కదా, ఒక మంచి హై కేటర్లో ఉన్నటువంటి ఉద్యోగం అయితే బాగుండు. నువ్వు ప్రార్థించుకుంటానే నీ ప్రార్థన మరలా ధ్యాస మారిపోతుంది కదా. ప్రార్థించుకుంటానే కూడా నీ ధ్యాస, నువ్వు ప్రార్థించుకుంటున్నావు, ప్రార్థనలో చక్కగా నీ ప్రార్థన వెళ్ళిపోతున్నటువంటి సమయంలో నీ ధ్యాస ఏమైపోతుంది అంటే ఆ యొక్క ఉద్యోగం మంచిదైతే బాగుందని ఆలోచిస్తావు చూసావా, ఆలోచనలోకి నీ ప్రార్థన, నీ యొక్క మాటలు, నీ తలంపులు. అందుకే ప్రార్థించుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ నీ యొక్క ప్రార్థన నీ చెవులకి వినపడేలాగా నువ్వు ప్రార్థించుకోవాలి. అదే ప్రియా నేనేంది ప్రార్థించుకుంటా కూడా నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, లేకపోతే నేను ప్రార్థించుకుంటా ప్రభువా నాకు ఈ నెలలో మంచి చీర కొనుక్కోవడానికి నాకు సహాయం చేయాలి అని ప్రార్థించుకుంటా మళ్ళీ ఆలోచన ఎట్లేదు తెలుసా, మంచి పచ్చ చీర అయితే బాగుండు, ఎర్ర చీర అయితే బాగుండు. ఆ ఆలోచన ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా చేసేది ఏంటంటే మనలోది కాదు, కానీ అటు సాతాను మనల్ని ప్రార్థనలో ముందుకెళ్ళనివ్వకుండా చెడగొడుతూ ఉంటుంది, ఆటంకపరుస్తూ ఉంటుంది ప్రార్థనలో ముందుకెళ్ళనివ్వకుండా. అలాగే అందుకోసమే అటు ప్రార్థనను మనం ఏం చేయాలంటే మనకి చెవులకు వినపడేలాగా మనం ప్రార్థించుకుంటే, అదేంటి నేను ప్రార్థనలో ముందుకెళ్తుంటే ఇట్లాంటి ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి అని చెప్పి నేను వెంటనే మనం సరిచేసుకొని మనల్ని మనం గద్దించుకొని ఇంకా నువ్వు ప్రార్థనలో ముందుకెళ్ళడానికి మనము సహాయపడగలుగుతాం. కనుకనే మన ప్రార్థన విషయం అనగానే సాతాను ఈ విధంగా చెడగొడతా ఉంటుంది. యేసు ప్రభువారు ప్రార్థన చేశారు, ఆయన పగలు ప్రార్థన చేశారు, రాత్రులు ప్రార్థన చేశారు, తెల్లవారక ముందే ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడన్న విషయం మనందరికీ తెలుసు. యెరూషలేము పట్టణం కింద ఉన్నటువంటి విషయం తెలుసు. రూపాంతర కొండ మీద ప్రార్థిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క యెరూషలేము పట్టణం కోసం ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి సమయంలో మీరు ఇంకనూ లోబడట్లేదని చెప్పి ప్రభు మన కోసం కూడా చూస్తున్నాడు. మీరు ఇంకనూ లోబడట్లేదు, నేను మీకోసం చూస్తున్నాను అని చెప్పి ఆసక్తితో చూస్తున్నాడు. మీరు ఇంకనూ ప్రార్థనలో ముందుకెళ్ళట్లేదు అని చెప్పి ప్రభు మనల్ని కూడా చూస్తున్నాడు. అటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని చెప్పి చూస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన యొక్క అడుగుజాడలు మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. కారణం ఏంటంటే అటు అడుగుజాడలలో మనం కూడా నడుచుకోవాలని. మరి అటు అడుగుజాడల్లో మనం ఎందుకు నడుచుకోలేదు? ప్రార్థనలో మనం ఎందుకు ముందుకెళ్ళిపోలేకపోతున్నాం? ప్రార్థన అనగానే ఇటు నిద్ర ఆత్మలు మనకెందుకే పట్టేస్తున్నాయి? ప్రార్థన అనగానే ప్రార్థనలో ముందుకెళ్తున్నటువంటి సమయంలో వేరే ఆలోచనలతో మన మైండ్ ఎందుకు వెళ్ళిపోతుంది? విశ్వాసం లేకపోతే అదే విధంగా వెళ్ళిపోతుంది. నువ్వు నిజంగా ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థించుకుంటే నువ్వు ప్రార్థనలో చక్కగా ముందుకెళ్తావు. కానీ ప్రార్థించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాదు, కానీ నామకార్థముగా నువ్వు ప్రార్థించుకోవాలని ముందు ప్రార్థించుకున్నట్లయితే ఇదే నీ ఆలోచనలు ఈ రీతిగా వెళ్ళిపోతాయి.
కనుక నేను ప్రార్థించుకునేటువంటి సమయంలో విశ్వాసముతో ప్రార్థించుకోవాలి. విశ్వాసముతో ప్రభు దగ్గర ప్రార్థించుకుంటేనే నేను ఏదైనా పొందుకోగలను. ప్రార్థించుకోవాలనేటువంటిది నా యొక్క డైలీ హ్యాబిట్. ఇది నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా నీ యొక్క ప్రార్థన ధూపం వలె ఆయన దగ్గరికి చేరుతుంది. అవునా కాదా చెప్పండి? నీ యొక్క ప్రార్థన ధూపం వలె ఆయన దగ్గరికి చేరుతుంది. మరి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థించుకున్నటువంటి సమయంలో ఆయనతో పాటు 3 శిష్యులు కూడా, ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. వారి 3 కూడా ఆయనతో పాటు ఉన్నారు. మరి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వారు ఏం చేస్తున్నారు? వారు ఏం పని మీద వెళ్ళారు? ప్రార్థించుకోవాలనేటువంటి పని మీద వెళ్ళారు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఒక మీటింగ్ కానీ, ఒక కూడిక కానీ ఇట్లాంటిది పెట్టుకోవాలని ఆశపడినప్పుడు చక్కగా కూడికకి కావాల్సినంత సిద్ధపరుస్తారు. ఏంటి ఎక్కడైతే మరి ముఖ్యంగా ఇక్కడ పెట్టుకోవాలనుకున్న ప్రార్థన పెడుతుంటే ఉదయం నుంచి ఏం ఆలోచనలు ఉంటాయంటే ఏం కూర వండాలి, ఏం అన్నం వండాలి, ఏంటి ఏం కూర వండాలి, ఏం అన్నం వండాలి అనే ఉద్దేశంలో పడి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకు రావటం ఆలస్యం అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ ఆలోచన అంతా ఏమైంది? ప్రార్థనకి వెళ్ళి కూర్చోవాలని కాదు, పెందలకాడ ముగించుకొని వెళ్ళి ప్రార్థనలో కూర్చోవాలని కాదు, ఏం కూర వండాలి కదా, ఏం అన్నం వండాలి అనే మాటలతో ఆ ఆలోచనలతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ప్రార్థనకు రావాలన్న ఆలోచన వాళ్ళకేం కలిగిద్ది? అలాగే అనేక చోట్ల మనం ఒక కూడికను పెట్టుకోవాలి, ఒక ఆరాధన పెట్టుకోవాలి, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కూడికని ఈ దినాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి సమయంలో ఈ దినము ప్రార్థనా దినముగా మనం ఏర్పరచుకున్నాము కనుక మన పనులు త్వరగా ముగించుకొని ప్రార్థనలో కూర్చొని ప్రార్థించుకోవాలనేటువంటి ఆలోచన రాదు. ఏదో పనులు ఉన్నాయి, ఏదో పనుల మీద తిరగాలి, ఏదో పనుల్లో ముందుకెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ వెళ్ళి త్వరగా పనులు ముగించుకొని ప్రార్థనలో కూర్చుకోవాలనేటువంటి ఆలోచన రాదు. మరి వారు కూడా ప్రార్థించాలనే వెళ్ళారు కదా. ప్రార్థించాలని వెళ్ళినటువంటి వారు ప్రార్థించకుండా ఏం చేస్తున్నారు? కూర్చొని నిద్రపోతున్నారు. శోధనలో ప్రవేశించకుండా మీరు మెలుగుతో ప్రార్థన చేయండి అని చెప్పినా కానీ వారు వినకుండా నిద్రైపోతున్నారు. మరి అదే రీతిగా ఈ దినాన మనం ఉన్నాము. ప్రార్థించండి, మెలకువగా ఉండండి, ఆయన ఎప్పుడు ఆయన రాకడ ఉంటుందో తెలియదు, సిద్ధపడి ఉండండి అని చెప్పినప్పటికీ కూడా మనం వినకుండా ఏం చేస్తున్నాము? నిద్రపోతున్నాం. నిద్రమత్తులమై ఉన్నాము మనము. ఇక చెప్పేటువంటి మాటలను కూడా మనం లెక్క చేయకుండా నిద్రమత్తుతో నిద్రపోయేటువంటి వారిగా మనం ఉన్నాము. కానీ ప్రభు యొక్క మాటలు ఆలకించి ప్రభు రాకడికి సిద్ధపడాలి అనేటువంటి విషయాల్ని మనము మర్చిపోతున్నాము, నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 3 శిష్యులు యేసు ప్రభు వారితో అక్కడ ఉన్నారు. మరి మిగతా 9 మంది శిష్యులు ఉన్నారు కదా, వారు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ మరి నాకు చదివినటువంటి వచనం 17వ వచనం, 16వ వచనం, 15వ వచనం నుంచి చదవండి. జన సమూహంలో ఒకడు బోధకుడా తీసుకొని వచ్చి తిని ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడుద్రోయును. చూడండి ఇక్కడ ఈ మిగతా శిష్యులు ఏం చేస్తున్నారు? ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నానా విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఆ 3 శిష్యులేమో చక్కగా వారు ఏదో ప్రార్థన చేస్తారు, ఆయనకి సహకారంగా ఉంటాడు ప్రార్థనలో అని చెప్పి వారి 3 అక్కడికి తీసుకెళ్తే వారేమో చక్కగా హాయిగా మనం నిద్రపోయినట్టుగా నిద్రపోతున్నావా? చెప్పాలి, నిద్రపోవట్లేదా? మరి వారేం చేస్తున్నారు? అక్కడ నిద్రపోతున్నారు. అక్కడ మరి మిగిలి ఉన్నటువంటి శిష్యులు వారేం చేస్తున్నారంటే కొండ కింద ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి అక్కడ యేసు ప్రభు వారు అక్కడికి దిగి రాగానే పరిగెత్తుకుంటా వచ్చి ఆ బోధకుడా ఏమని చెప్తున్నాడు? మోగదయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకి తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. మరి చూడండి వారు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. వారు ఎంతో మంది ప్రార్థించి ఆ యొక్క శిష్యులందరూ ప్రార్థించి వెళ్ళగొట్టాలని చెప్పి ఒకడు ఏంటంటే ఒకడు అంటున్నాడు, వెళ్ళు అంటున్నా. కానీ వాళ్ళ వల్ల కాలేనటువంటి సమయంలో యేసు ప్రభు వారు అక్కడికి రాగానే బోధకుడా దయ్యం పట్టినటువంటి నా కుమారుణ్ణి నీ దగ్గరికి, ఏం దయ్యం అంట? మూగ దయ్యము పట్టినటువంటి కుమారుణ్ణి నీ దగ్గరికి తీసుకొస్తుంది. మూగ దయ్యం పట్టిందంట. చూడండి మూగ దయ్యాలు
ఈ రోజుల్లో దయ్యాలు ఆ విధముగా లేవు కదా, అప్డేట్ అయినాయి అవి కూడా. ఏ విధముగా ఈ దినాల్లో దయ్యాలు ఉన్నాయంటే మద్యంతో కూడుకున్నటువంటి దయ్యాలు కదా, ఇంకా అనేక రకమైనటువంటి వాటికి బానిసలైనటువంటి దయ్యాలు ఈ రోజుల్లో ఉన్నాయి. అటు దయ్యాలు మనుషులు మారాలన్నప్పటికీ కూడా నువ్వు నేను మారలేకపోతున్నా అనేటువంటి పరిస్థితి. ఆ మద్యము నుంచి విడిపించబడాలని వాడు అనుకున్నప్పటికీ కూడా అటు ఆ మద్యము తీసుకునేటువంటి మనిషి ఏమైపోయి ఉంటాడంటే మానలేకపోతున్నాను అంటాడు, దానికి బానిసలైపోయి ఉంటాడు. కనుక ఆ రీతిగా బానిసలైనటువంటి వారు ఆ యొక్క దయ్యాలు పట్టి ఈ విధంగా దయ్యాలుగా అప్డేట్ అయిపోయారు వాళ్ళు. అటు దయ్యాలు పట్టి ఉన్నారు ఈ రోజుల్లో. మద్యం అనేటువంటి దయ్యం కదా, ఈ లోకం అనేటువంటి దయ్యంలో పడిపోయి ఉన్నారు. ఈ లోకం అనేటువంటి దాంట్లో పడిపోయి ఈ యొక్క దయ్యాలు పట్టినటువంటి వారిగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇక్కడ దయ్యం పట్టినటువంటి ఒక కుమారుణ్ణి వెళ్ళగొట్టడానికి అంతమంది ప్రార్థించి అంతమంది పోగొట్టాలని చూసినా కానీ వారి వల్ల లేదు. మొదటిగా విశ్వాసం ఉండాలి. యేసు ప్రభువారు వచ్చి అక్కడ అదే చెప్తారు, నీకు నిజంగా నేను వెళ్ళగొడతానని చెప్పి నీకు విశ్వాసం ఉందా, నీకు నిజంగా విశ్వసిస్తున్నావా లేదా నువ్వు అని చెప్పి ఆ తండ్రిని అడుగుతాడు. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నువ్వు ప్రార్థించుకునేటప్పుడు విశ్వాసముతో ప్రార్థించుకో, నువ్వు నమ్మి ప్రార్థించుకో, ప్రభు చేస్తాడనేటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థించుకో. ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ధూపం వల్లే ప్రభు దగ్గరికి చేరి నువ్వు అడిగింది ప్రభు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. కనుక నేను ప్రార్థించుకునేటప్పుడు మొదటిలో నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. అటు విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు వెంటనే అటు కార్యములు నువ్వు నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు చూసి పొందుకోగలుగుతావు. మరి యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ జనసమూహముగానే ఉండేటువంటి పరిస్థితి. ఆయన ఏ బాటలో నడిచినప్పటికీ, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అటు ప్రాంతాలన్నీ కూడా జనసమూహముతో నిండిపోయి వారందరూ కూడా దేనికి వచ్చేవాళ్ళు అంటే కార్యములు చూడటానికి. అనేక కార్యాలు ప్రభు చేశాడు, అనేక కార్యములు మనము కూడా అనేక కార్యములు చూడాలనేటువంటి ఉద్దేశం కలిగి వస్తారు. వస్త్రపు కొంగు పట్టుకుంటే చాలు మనము కూడా స్వస్థ పొందుతామేమో. ఆయన ఒక మాట మన మీద ఒక మాట సెలవిస్తే చాలు అటు దానిని బట్టి మనము స్వస్థత పొందుకుంటామేమో. లేకపోతే ఆయన మన వైపు చూస్తే చాలు మనలో ఉన్నటువంటి దయ్యము ఏదైతే ఉన్నదో అటు దయ్యాన్ని నుంచి విడిపించుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశం కలిగి జనసమూహము వెంబడించేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనము కూడా, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము కూడా, బాప్తీసము తీసుకొని ప్రభు బిడ్డలు మనబడుతున్నటువంటి మనము కూడా ఎలా చేయాలి? విశ్వాసముతో ఆయన చేయగలుగుతాడు అనేటువంటి ఉద్దేశముతో. అందుకే అంటున్నాడు ప్రభు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం అని చెప్తున్నాడు. మరి మొదటగా నువ్వు ప్రభుని నమ్ముతున్నావా? ఆయన చేస్తాడని చెప్పి నమ్ముతున్నావా? ఇలా విశ్వాసం ఉన్నదా? ఇటు కార్యములు నేను జరిగిస్తాను అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. కానీ నీకు మొదటగా నీకేముండాలి? విశ్వాసము నీకుందా అని పరీక్షిస్తున్నాడు. అడిగిన వెంటనే రాలేదని అనుకోవద్దు, అడిగిన వెంటనే రాలేదు పొందుకోలేదని అనుకోవద్దు, లేకపోతే వచ్చిన శ్రమను బట్టి ప్రభు నాకు ఇది ఎందుకు ఇచ్చాడు అని అనుకోవద్దు. కానీ అటు శ్రమలన్నిటిని అధిగమించితే మాత్రమే మనం గొప్పవారిగా అవగలుగుతాం. ఒక మట్టిని తీసుకొని ఆ మట్టి కింద ఉంటే ఆ మట్టిని చక్కగా తొక్కేస్తాము, ఆ మట్టి ఏమవుతుంది? బురదగా చేసేస్తాము. అదే మట్టిని తీసుకొని ఒక కుండగా చేస్తే ఏమవుతుంది? అది విలువైనదిగా వాడబడేటటువంటిదిగా ఉంటుంది. దాని విలువ మారిపోయిందా లేదా? కింద ఉంటే అదేముంటది? మట్టిగా ఉంటది. అదే ఒక కుండగా చేస్తే విలువైనదిగా. మరి అదే నీ జీవితంలో కూడా నువ్వు వాడబడతలేదు ప్రభు సన్నిధిలో అంటే నువ్వు నలగొట్టబడుతున్నావు అంటే ప్రభు గొప్పగా నిన్ను చేయబోతున్నాడు, ప్రభు నిన్ను చక్కగా వాడుకోబోతున్నాడు అనేటువంటి ఉద్దేశం కలిగి ప్రభు సన్నిధిలో నివసిస్తే, అటు నిరీక్షణ కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో జీవిస్తే ప్రభు ఖచ్చితంగా ప్రభు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. ప్రభు నువ్వు ఆయన సన్నిధిలో ఎదగటానికి, ఆత్మీయ జీవితం ఆత్మీయ బ్రతుకును మార్చుకోవడానికి ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక నేను ప్రభు మొదటగా మేము ఏముండాలంటున్నాడంటే విశ్వాసం ఉండాలి. ఏది అడిగినా కానీ మీరు నన్ను నా సన్నిధిలో నేను మీకు చేయడానికి మీలో విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా అట్టి కార్యములు మీ పట్ల చేస్తానని చెప్తున్నాడు. మరి విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మార్పును చూస్తాం. విశ్వాసము కలిగి ప్రార్థిస్తే మన కుటుంబంలో మార్పులు చూస్తాము. విశ్వాసము కలిగి ప్రార్థిస్తే మన యొక్క సమాజంలో మార్పులు చూస్తాము. విశ్వాసము కలిగి ప్రార్థిస్తే మన యొక్క సంఘములలో మార్పును చూడగలుగుతాం. కనుకనే మనము ఏ విధముగా ప్రార్థన చేయాలి? విశ్వాసముతో ప్రార్థించే వారిగా అది రాత్రికాల సమయంలో మనము కూడా ప్రార్థించుకుంటున్నప్పుడు ప్రభువా నా కోసం మాత్రమే కాదు, నా కుటుంబం మా కోసం మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థిస్తున్నాను, సంఘం కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా
సమాజం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. అందరము విశ్వాసముతో నీ వైపు నీ తట్టు తిరిగేటువంటి వారిగా మేము ఉండాలి అని చెప్పి అందరం కూడా కొద్ది నిమిషంలో ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించండి. ఒకరు అయ్యా నిన్ను నమ్మి ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో అడిగి ఉన్నాడు కాబట్టి ప్రభా అయ్యా గొప్ప కార్యము నా ప్రతి అనుభవించగలిగాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా ప్రభు విశ్వాసంతో అడిగింది ప్రభా. అయ్యా వాకున్న సమస్య నిమిత్తము ప్రభా, వాకున్న అనారోగ్యాలను ప్రభా, వాకున్న బాధలు నా ప్రతి అనేకమైన ఆర్థిక పరిస్థితులను ప్రభా అయ్యా సంతకం పొందుకున్నామని విశ్వాసంతో అడిగితే ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు పరిగణించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. అయ్యా మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. అయ్యా నా తండ్రి అవును ప్రభు మా కోరికలు చేసే దేవుడు, మా కోరికలు తీర్చే దేవుడు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎప్పుడు ప్రతి ప్రభా ఏ కోరికతో వచ్చినదో ప్రతి ఆశతో వచ్చినదో ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా విశ్వాసంతో అడిగి పొందుకోవాలి ప్రభా. అయ్యా విశ్వాసంతో అడిగే వారికి అయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నారు ప్రభా. అవును ప్రభు అయ్యా ఈ రాత్రికాల సమయంలో వాడుతున్నాను ప్రభా. అయ్యా నా తమ్ముడు నీ వల్ల అయితే నాకు వారికి సమస్య ప్రభా. అవును రవి రాత్రికాల సమయంలో ప్రభా నేను మా సమస్యలను విడుదల పొందుతున్నామని ప్రభా. అయ్యా మేము నమ్ముతున్నాము ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మాలో ఒక గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా. అయ్యా మా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అయ్యా మా కుటుంబంలో గొప్ప కార్యం జరిగించండి, సంఘంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అయ్యా నా రాత్రికాల సమయంలో దాసు వారు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా ఈ వాక్యం ఎక్కడ ప్రభా. అయ్యా ఈ వాక్యం ఎక్కడ మేము వెనసండి పెట్టే వారిగా ఉండగా ప్రభా. అయ్యా నిజమే ప్రభా ప్రభా. అయ్యా మేము పొందుతున్నామని విశ్వాసం దయచేయండి ప్రభా. అనుభవాలను మేము తీసివేయండి ప్రభా. అయ్యా విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నామే కానీ విశ్వాసం తీసుకోలేకపోతున్నాము ప్రభా. ఆ శిష్యులు కూడా ప్రభా వెళ్ళకూడదు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ప్రభా విశ్వాసం లేకపోవడం వల్ల తీర్చలేకపోయారు ప్రభా. అయ్యా మేము కూడా ప్రభు ఎంత ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎంత కన్నీరు మాట్లాడుతున్నాం ప్రభా. అయ్యా అసలు విశ్వాసం లేకపోతే ప్రభా అయ్యా మేము ఎంత ప్రభా. అయ్యా నిజమే ప్రభు విశ్వాసం వారు దయచేయండి ప్రభా. అయ్యా సమాధానం కలిగే వారిగా ప్రభా. అయ్యా సమస్య పొందుతున్నామని విశ్వాసం దయచేయండి ప్రభా. అయ్యా నా ప్రతి అక్కడ కూడా వాక్యం పరిష్కరించకూడదు ప్రభా. అయ్యా దర్శించండి ప్రభా. అయ్యా నా ప్రతి మాతో మాట్లాడండి ప్రభా. రాత్రికాల సంఘాలు మనకు ఎక్కడ గ్రహించండి ప్రభా. అయ్యా నా అనేకమైన సమస్యలు ప్రభా. అయ్యా అనేకమైన దయ్యం అయ్యా మధ్యపాలమైన దయ్యం అందరికీ పిలిచిన ఎవరు మౌనంగా ఉండదు. అవును తండ్రి, అయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రభు మేము నిద్రాశక్తులం అయిపోతున్నాం ప్రభు. నీ సన్నిధిలో మేము ప్రార్థించలేకపోతున్నాం ఆయన. అయా ప్రార్థనానంగా ముందు నిద్రాత్మను మాకు పనిచేస్తున్నాయి ప్రభు. వాటన్నిటి మీద లయపరచండి నాయన. అవును ప్రభు, దయచేయండి నా ప్రభు, నేర్పించండి నాయన. మీరు మాకు సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి. మా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. అవును తండ్రి, దాటి వెళ్ళొద్దు నా ప్రభువా. అయా ప్రభువా, అయా మేము నోట్లు విప్పి ప్రార్థన చేయలేకపోతున్నామంటే ప్రభువా, మోగదేయాలు ప్రభు మమ్మల్ని బట్టి పీడిస్తున్నాయి నా ప్రభువా. వాటన్నిటి నుంచి మీరు లయపరచండి నా ప్రభువా. ప్రార్థనాత్మను దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు విప్పి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయండి నాయన. అంగలార్చే కృపను దయచేయండి ప్రభువా. అవును తండ్రి.
తెరిసా మీరు అవును తండ్రి. దీన్ని ఎంట్రన్స్ అవును ప్రభా, సహాయం దయచేయమని. ఆమేన్ ఆమేన్. ఇలారా చిన్న ప్రకటన ఏంటంటే, మన యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు కనుక జకరేశ్ రాజు గారు కుమార్తె తెరీసా గారు ఎంట్రన్స్ రాశారంటే ఎగ్జామ్ రిజల్ట్ కోసం మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రే చేయమని రిక్వెస్ట్ కోరారు కనుక జకరాజ్ రాజు కుమార్తె తెరీసా గారి గురించి ఒకరు ప్రార్థన చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, మంచి రిజల్ట్ కోసం మంచి కాలేజీలో సీటు వచ్చేలాగున వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు కనుక ప్రేయర్ వేయించే వాటిని వాళ్ళు ఎవరైనా సరే ఒకరు ప్రార్థన చేయండి తెరీసా గారి గురించి. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి అమ్మా. వందనామలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, అందరూ ఏకీభవించండి అమ్మా. అవును ప్రభా, వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు కనుక మన ప్రార్థనలు ఆ బిడ్డకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా అందరూ ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, అవును తండ్రి, దయచేసి గొప్ప దేవుడు నా ప్రభా. అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా ప్రభా. ఆ బిడ్డలు ఎంతో ఆశతో నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయమని అడిగారు. అయా నా తండ్రి, ఆ బిడ్డలకు కావాల్సిన నా తండ్రి మంచి అయా రిజల్ట్ వచ్చేలాగానే సహాయం దయచేయండి ప్రభా. అవును నా ప్రభా, అందరూ ప్రార్థించండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. అవును ప్రభా, చూసినప్పటికీ నాలో అవిశ్వాసం అపనమ్మకంలోనే మేము జీవిస్తున్నాం నా ప్రభువా. నమ్ము సమస్తము సాధ్యమే అన్నావు కానీ ప్రభువా, అయా మాలో నాయన అపనమ్మకాన్ని తీసివేయండి నాయన. అవును ప్రభువా, సహాయము దయచేయండి ప్రభువా. అవును నా తండ్రి, చేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి నా ప్రభావం అందరికి అందరూ ప్రార్థించేయండి. అవును నా ప్రభా, మంచి రిజల్ట్ వచ్చి నా ప్రభా అయ్యా మంచి కాలేజీలో సీటు వచ్చేలాగా నా బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నా ప్రభా. ఆయన ఎంతో ఆశతో అడిగింది నా ప్రభా. దయచేయండి నా ప్రభా, అనుగ్రహించండి ప్రభా. అవును తండ్రి, అవును ప్రభా, అవును నాయన, మీ నామంలో ఏది అడిగినా మా ప్రభా మరి తీర్చే దేవుడు నా తండ్రి. అవును ప్రభా, అనుగ్రహించండి ప్రభా, చేర్చుకోండి ప్రభా. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో దైవజనులు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం తీసుకుంటాం. అందరు లేచి నిల్చున్నట్లయితే ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. అందరి తలలు వచ్చి కలుసుకున్నట్లయితే, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదము పొందనాలు చూస్తున్నాం దేవ. దేవా యొక్క శులాయ నెల తండ్రి 4వ గురువారం ఇటు రీతిగా మేమందరము కూడుకొని నిన్ను స్తుతించుటకు ప్రభువా
మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఏదో ఆచార అలవాట్లతో కాదు కానీ ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుకోవాలి దేవా. ఇటు యొక్క ప్రాంతంలో దేవాని యొక్క పరిచర్య తండ్రి జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రభా ముందుకెళ్తూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. మీరు మాతో ఉండండి దేవా. తండ్రి మా యొక్క తండ్రి ఏదైతే పితరులు వెలిగించినటువంటి అగ్ని ఉన్నదో తండ్రి అటు అగ్నిని రగిలించేటువంటి వారి కొరకు సహాయం చేయండి. అటు అగ్నిని ఆర్పేటువంటి వారిగా కాదు ప్రభా మేము దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభా, నడిపించండి దేవా. ఈ యొక్క సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో తండ్రి దేవాని దాసుల ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. మా యొక్క పరిస్థితి దేవా ఏ విధంగా ఉన్నదో మాకు తెలియదు, మేము చూసుకోలేకపోతున్నాము, సరి చేసుకోలేకపోతున్నాము. కానీ ప్రభా సమస్తమును ఎరిగి ఉన్నాము తండ్రి దేవా. మా గురించి ఏమి అయిపోతున్నామో ఏమి నశించిపోతున్నాము అనేటువంటి ఉద్దేశంలో కలిగి ఉన్నాము తండ్రి. నశించిపోతున్నటువంటి వారి కోసమే ప్రభావ మీరు మా లోకంలో ఈ లోకంలోకి వచ్చినారు దేవా. ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టము లేక మాత్రమే తండ్రి దేవా. అందు మాత్రమే ప్రభా మీరు యొక్క రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి మేము తెలుసుకుని ప్రభా దేవా నీ యొక్క రాకడికి ప్రభా సిద్ధపడి మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా నేను భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డలముగా ఉండకు సహాయం చేయండి దేవా. దేవా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు అటు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి ఎక్కడ ఎందరో ఉన్నాము ప్రభా, యవనస్తులు ఉన్నారు ప్రభా, వృద్ధులు ఉన్నారు, మధ్య వయస్సు కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభా, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు ప్రభా దేవా. ప్రతి ఒక్కరి ప్రార్థన ధూపం వల్ల నీ సన్నిధికి చేరుతుందని ప్రార్థించుకుంటున్నాము తండ్రి దేవా. ఈ దినం అనేది ఏర్పాటు చేసినటువంటి ఉపవాస పాట ప్రార్థనలో ప్రభావ మీదే తోడుగా నడిపించండి దేవా. నీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు చెప్తున్నాను. అటు మాటలు ప్రభావ మా యొక్క ఆత్మీయ జీవితానికి ప్రభావ మా యొక్క ఆత్మీయ బ్రతుకుని మార్చుకోవడానికి దేవా, మా యొక్క ఆత్మీయ జీవిత బ్రతుకుని ప్రభావ సిద్ధింప చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు దేవా. అటు మాటలను బట్టి దేవా మా యొక్క తండ్రి మూడు బారిపోయినటువంటి జీవితాలను ప్రభావ చిగురించుకుంటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మాలో మొదటిగా ప్రభా మీ సన్నిధిలో మేము పొందుకోవాలనేటువంటి విశ్వాసము కలిగి ప్రార్థించాలి కానీ తండ్రి విశ్వాసము లేకుండా ప్రభా ఏదో ప్రార్థించినప్పటికీ కూడా మా ధ్యాస అంతా మారిపోతుంది తండ్రి. ఈ సన్నిధిలో అడిగినటువంటి దాని మీద ప్రభా ఏదేదో ఆలోచించుకుంటూ ప్రభా ప్రార్థనలో ముందుకెళ్ళలేకపోతున్నాము ప్రభా. అలా కాకుండా ప్రభా ప్రార్థించుకోవాలని ముందుకెళ్తుంటే ప్రభా నిద్ర రావటము, లేకపోతే ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళిపోవటము, ప్రార్థన సగములో ఆపివేయటము తండ్రి. ప్రార్థించుకోవటం అనగానే ప్రభా సాతాను ఏదో ఒక విధంగా శోధించుతుంది ప్రభా. అటు జీవితంలో అటు బ్రతుకులలో మేమున్నాము తండ్రి దేవా. మూడు బారిపోయినటువంటి మా జీవితాలను సరిచేయండి దేవా. చిగురింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము దేవా. ఎన్నో గొప్ప కార్యాలు మీరు మా పట్ల చేస్తారని చెప్పి నమ్ముచున్నాము దేవా. ఇంతవరకు గొప్ప కార్యాలు చేస్తున్నారు ప్రభా. ఇశ్రాయేలుని ప్రభా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తున్నప్పుడు తండ్రి దేవా వారు 40 సంవత్సరాలు ప్రభా దేవా వారి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు కదా తండ్రి. గొప్ప కార్యములు మీరు వారి పట్ల జరిగించారు తండ్రి. వారు వండుకొని తినాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆకాశము నుండి మన్నాను కురిపించారు దేవా. బండని పగలగొట్టి నీళ్లను మీరు ఇచ్చారు తండ్రి. ఏ మాత్రము కొరత లేకుండా మీరు వారికి సమృద్ధి జీవితాన్ని మీరు ఇచ్చారు దేవా. అట్టి సమృద్ధి జీవితాన్ని మీరు మాకు ఇస్తారని చెప్పి నమ్మొచ్చు ప్రార్థించుకుంటున్నాము దేవా. రాత్రి కాల సమయంలో మీరు మాతో ఉండండి తండ్రి. ఇక్కడ నుంచి తిరిగి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థించుకుంటున్నాము దేవా. ఈ యొక్క సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మీరు దయచేయండి. కుటుంబం కోసము దేవా, సంఘము కోసము దేవా, సమాజం కోసము విశ్వాసంతో ప్రార్థించుకునేటువంటి బిడ్డలుగా ఉండకు సహాయం చేయండి దేవా. దేవా ప్రార్థన అవసరత కోరిన వారిని మీరే దీవించండి దేవా. వారికి మంచి కాలేజీలో సీట్ రావటం మీరు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటూ ఈ యొక్క రాత్రి కాల సమయం ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడని జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద రుమారించుము దేవా, అమ్మారా ప్రేమ వర్షంబు రుమారించుము దేవా. ఆశీర్వాదం తీసుకున్నాం.
ఆమేన్.